परमेश्वर सर ఎక్కడ परमेश्वर सर రిపేరింగ్ వాళ్ళు సర్ ఇప్పుడు దరఖాస్తు మీ పేరు మీద వాళ్ళ పేరు దరఖాస్తు కరెక్షన్ కింద పట్టుకో కాబట్టి కాబట్టి మనకి ట్రై ఫస్ట్ ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్ని ఎక్సెస్ ఉన్నాయి ఎన్ని మైనస్ ఉన్నది వాళ్ళు వచ్చి పెట్టుకుంటే వాళ్ళకి అడ్వైజ్ చేస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళకే మంచిది కదా కొత్తగా రేట్లు ఇప్పుడు ఈ కుప్పకి ఎన్ని చేస్తారు ఇప్పుడు ఇతను బస్సు ఇచ్చారా మీకు ఇది ఇప్పుడు నింపుకోండి ఇప్పుడు ఎంత ఇతనికి ఎన్ని సంచులు ఇది అంటే అమాలీలు వస్తారు నింపుతుంటారు ఆయన చూసుకుంటారు పేమెంట్ అయితే వరకు చూస్తారు పేమెంట్ అయిన తర్వాత క్వింటాల్కి 50 రూపాయలు ఇచ్చిపోతారు చిట్టి వేయించుకొని పోవాలి చిట్టి తీసుకొని పోతున్నారా అంటే ఇప్పుడు మీరు బోనస్ కాకుండా చిట్టి ఇస్తున్నారు చాలా డిఫరెంట్ అడుగు కాలు తప్ప కాలు ఉంది అందుకే ఎన్నికలు మన వచ్చినాయి సార్ ఇది కూడా చాలా ఇదంతా ఎక్కువ ఉన్నాయి కాదు కదా దీంట్లో ఇంకా ఆధార్ ఇది కౌలు రైతులు వస్తే దానికేం పెట్టుకున్నారు కౌలు రైతులు వస్తే ఒక ల్యాండ్ దేని కింద దాంట్లో
దాంట్లో చేసుకొని బట్ ఆయనకి కూడా ఓటీపీ పోతుంది. బట్ ఓనర్కి పోతుంది, కౌలుదారు రైతు కూడా చేసి నార్మల్ కాబట్టి ఉంటే ప్యాడ్ నమోదు చేసి టోకెన్ ఇష్యూ చేస్తాం సార్. వాళ్ళు వచ్చి ఇక్కడ పోసుకుంటారు సార్. పోసిన తర్వాత ఇది టోకెన్ ఇచ్చిన తర్వాత దీంతో ఇప్పుడు ముందే ఇస్తున్నారా సంచులు తర్వాత ఇస్తున్నారా? ఇక్కడ మాయిశ్చర్ ఓకే అయిన తర్వాతనే ఆన్లైన్ చూసి ఎన్ని ఎకరాలు ఉందో దాన్ని మెన్షన్ చేసి ఆయన ఈరోజు ఇంకా పోస్ట్ ఏం సార్ అంటే పోసిన తర్వాత 2 రోజులు ఆరబెట్టుకొని అక్కడే తీసుకురావాలి వివరించడం జరిగింది. మరి ఈ భూ చట్టం గురించి మొట్టమొదట అంటే ఎట్లా మనం లెక్కలు స్టార్ట్ చేసినాం, ఎక్కడి దాకా వచ్చింది అన్న విషయాన్ని నేను చెప్తా. అంటే 25కు పూర్వం ఏమేమి జరిగింది, ఎట్లెట్లా భూమి పుట్టినాక ఏమేమి మార్పులు లెక్కల్లో వచ్చినాయన్న విషయాన్ని నేను చెప్పిన తర్వాత కొత్త చట్టంలో ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందికి గురైనటువంటి రైతులకు మరి వెసులుబాటు ఉంటుందన్న విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారు వివరించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు భూమి మీద మనిషి ఎంత ముఖ్యమో మనిషికి భూమి కూడా అంతే ముఖ్యం. మరి మనిషికి భూమికి ఉన్నటువంటి బంధం చాలా గొప్పది. మరి అదేవిధంగా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రైతుకు భూమికి ఉండేటటువంటి సంబంధం ఇంకా దృఢమైనటువంటిది. ఎందుకు అటువంటి మనిషికి మరి ఏదైతే ఆకలి అనేది దాన్ని తీర్చాలంటే మరి పంట పండియాలి. పంట పండించేటటువంటి రైతుకు మిగతా వారి కంటే కూడా దాని మీద ప్రేమ ఎక్కువ, దాని మీద హక్కు ఉండాలని కోరుకోవడం సహజమైనటువంటి విషయం. మరి పట్టాదారులను గుర్తిస్తూనే ఉంది. మొట్టమొదట మనం చరిత్ర చూసినట్టయితే మరి పూర్వకాలంలో వచ్చినటువంటి లెక్కల కంటే మన ఎదురుగా జరిగినటువంటి విషయాలలో ముఖ్యంగా సేద్వార్ అనేది ఒకటి వచ్చింది. ఈ సేద్వార్ ఎట్లా వచ్చింది, ఏమొచ్చింది ఏంటంటే 1923లో మరి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి మరి భూమి ఎవరెవరు ఎంతెంత దున్నుతున్నారు, మరి ఎవరు దేనిని దున్నుతున్నారు, దానికి గుర్తుపట్టే విధంగా ఒక సర్వే నెంబర్ ఉండాలా అనే అటువంటి ఆలోచనతో మరి రైతుల యొక్క దున్నుతున్నటువంటి పొలాన్ని ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ప్రతి రైతు దున్నేటటువంటి భూమిని ఒక కమతంగా తీసుకొని దానికి సర్వే నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు మరి ఈ సర్వే నెంబర్లు ఎవరెవరు ఎంత కాస్ట్ చేస్తున్నారో మరి దానికి ఉన్నటువంటి పేరు ఏంది, మరి ఏదైతే చేరు పేరు కూడా ఎందుకు రాసుకున్నామంటే ఊర్లో ఉండేటటువంటి చేర్ల పేర్లు కూడా చాలా మంది చూస్తున్నారు. అది బాపనకుంట ఎనక పొలం అని, తర్వాత చెరువెనికి పొలం అని, మరి ఊరు ముందరి చెరుకని, చౌట చెలుకని, తర్వాత ఇనాం భూమి అని, ఇవన్నీ రకరకాలుగా అయితే భూమి దున్నుతున్నారో భూమి దున్నేవాడి పేరు కూడా ఆ రోజు రాసుకోవడం జరిగింది. చేను పేరు, తర్వాత చేను చేసేవాడి పేరు కూడా. ఆ పొలాలన్నింటినీ కూడా ఎవరైతే దున్నుతున్నారో దున్నేటటువంటి భూములన్నీ కూడా అవి రైతులకు సంబంధించినవి, వాటిని పట్టా భూములుగా నిర్ధారించడం జరిగింది. మరి అవే కాకుండా ఇంకా వ్యవసాయ యోగ్యమైనది ఎవరు కల్టివేషన్లో ఆ రోజు లేకున్నది, మరి వ్యవసాయ యోగ్యం కానిది ఏదైతే ఉందో యోగ్యమైనప్పటికీ ఎవరు చేస్తలేరో మరి వాటినన్నింటినీ కూడా ప్రభుత్వ భూములుగా లెక్కించడం జరిగింది. అందుకొరకే ఎప్పుడన్నా ఎవరికైనా అనుమానం వస్తే అది ప్రభుత్వ భూమా లేకుంటే ప్రైవేట్ భూమి అంటే మొట్టమొదట తీసుకునేటటువంటి రికార్డు సేద్వార్. ఈ విధంగా మరి లెక్కలు ప్రభుత్వం మొదటి నుంచి రాస్తూనే ఉంది, రైతుల పేర్లు రాస్తుంది, ఎవరెవరు ఎంత రకం కట్టాలో రాస్తుంది, తర్వాత ఎవరి భూమి ఎవరికి వచ్చిందో కూడా లెక్కలు రాస్తూనే ఉంది. సర్వే నెంబర్ వారీగా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎంత పంట చేస్తున్నారు, ఆ పంట విస్తీర్ణంలో ఎంత పంట పండింది అనేది కూడా ప్రభుత్వం లెక్కలు తీయడం జరిగింది. కానీ మరి ఒక వ్యక్తికి మరి ఒక రైతుకు ఇది నాది అని చెప్పడం కోసం ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి, కానీ మరి రైతు దగ్గర ఎలాంటి హక్కు పత్రం లేకుండా ఉండేది. ఏదైనా మనం బ్యాంకుకి వెళ్ళాలంటే మళ్ళీ తహసీల్ ఆఫీస్కి పోయి మరి అక్కడ ఉన్నటువంటి మరి పహనీ కానీ అక్కడ ఉండేటటువంటి రికార్డును తీసుకొని మనం లోన్కి వెళ్ళేటటువంటి వాళ్ళం. మన దగ్గర ఎలాంటి కాగితాలు ఉండకపోయేది. మరి ఈ విధంగా కాగితాలు ఉండకుంటే మరి నాకు కూడా ఈ భూమి ఉందని వేరే వారికి చూపాలంటే మళ్ళీ పోయి మరి తహసీల్ ఆఫీస్కి చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి ఇవంతా కాదు, రైతులకు కూడా తన యొక్క భూమి ఇది నాది అని చెప్పి ఒక కాగితం ఉండాలా, ఒక పట్టా కాగితం ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ చేసినటువంటి ఆలోచనలోని భాగంగానే 1900 అన్న విషయం కానీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం ప్రతి మండల స్థాయిలో మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మీ మండలంలో